What is the future of corporate lawyers in India? I think the future is people are becoming greedy. Manamu family lone there are land kavalani cheppi. With all those things, I think civil litigation, criminal. ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ ఒకళ్ళు ఇవ్వాలన్నా ఒక కార్పొరేట్ కంపెనీ, సంబడి హూస్ కమింగ్ ఫార్వర్డ్. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. Hi, welcome to another episode of Family Law Podcast with Advocate Kavya and me, Nivedita. Hi Kavya, how are you? I'm good. How are you, Nivedita? I'm good, and you know this is the episode 10. Yes. So we have done 10 episodes. Yeah, we are completing our 10th So episode. high five to you. So ఎందుకు హైఫై ఇచ్చామంటే మేబీ ఆర్ వ్యూస్ ఆర్ నాట్ బిగ్, మేబీ ఇట్స్ 200+, బట్ సమ్ 1000 అండ్ అబౌవ్ కూడా వెళ్ళింది. బట్ ద ఇంట్రాక్షన్ దట్ పీపుల్ ఆర్ హ్యావింగ్, కామెంట్స్ ఏదైతే వస్తున్నాయి, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఫ్రెండ్స్ బట్ అన్నోన్ పీపుల్ ద్వారా వచ్చే కామెంట్స్, దోస్ ఆర్ సో ఎంకరేజింగ్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. ఎస్, అంటే మనము లీగల్ అవేర్నెస్ ఎవరికి కావాలో వి షుడ్ గివ్ దెమ్ అనుకున్నాం. ఐ థింక్ వి ఆర్ ఏబుల్ టు డూ దట్, రీచ్ దట్. ట్రూ. ట్రెడిషనల్ లా ప్రాక్టీసెస్ వద్దు, కానీ కార్పొరేట్ లా చూస్ చేసుకుందాం, అలాగే ఎల్పిఓ జాబ్స్కి వెళ్దామని అనుకుంటున్నారు చాలామంది యంగర్ జనరేషన్. సో ఇండియా అండ్ అబ్రాడ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయని ఈ ఎపిసోడ్లో లెట్ us హ్యావ్ అ టాక్. Sure, certainly. The whole idea of, I think me and Kavya decided to do specifically corporate law, alage LPO jobs, avakasham gurinchi, endukante when we had done one episode on careers in law, daniki chaala baga response ochindi. And I think we got lots of comments asking rakarakala questions and queries. Walla doubts. Yeah. So, దాని పరంగా we thought today we'll focus on corporate law and alage LPO job opportunities in India and abroad. So over to you. So which law schools or colleges in India are having good placement in corporate law? Now there are premier and reputed law colleges and universities manaki ikkada. Vallato if you travel, if you take an elective like corporate law, దాంట్లో కూడా దేర్ ఆర్ వేరియస్ ఆప్షన్స్. దానికి వెళ్తే దేర్ ఆర్ ప్లేస్మెంట్స్ ఈ కాలేజెస్లో ఎక్కువ. ఫస్ట్ వచ్చేసి NLSIU బెంగళూరు ఉంది, అండ్ హియర్ వీ హ్యావ్ నల్సర్. వీటిలో ఏంటంటే దే విల్ బి ఇంటర్న్షిప్స్, మూట్ కోర్ట్స్ అవి ఎక్కువ ప్రాక్టీస్ చేపిస్తారు అనమాట. సో ఇట్ ఈస్ గుడ్ దట్ ఎక్స్పోజర్ వైజ్ రెప్యుటేషన్. సో చదువుకున్నప్పుడే ఎక్స్పోజర్ బాగా వస్తుంది అని. ఎక్స్పోజర్ బాగా వస్తుంది, అండ్ ద ఎడ్యుకేషన్ ఇస్ వెరీ గుడ్ టు బికమ్ అ థరో ప్రొఫెషనల్. ఈ స్కూల్స్ హెల్ప్ అవుతాయి అనమాట. అలా గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కూడా మంచి లా యూనివర్సిటీస్ వచ్చినాయి, అండ్ దే ఆర్ దట్ గుడ్ కి దే హ్యావ్ మార్కెటబిలిటీ ఈవెన్ అబ్రాడ్. ఓకే, వీటిలో వన్స్ యూ అంటే మోర్ రికగ్నైజ్డ్ అని అనొచ్చా? అంటే ఈ కాలేజెస్ అండ్ స్కూల్స్ ఆర్ మోర్ రికగ్నైజ్డ్. మోర్ రికగ్నైజ్డ్. వాటికి ఎర్లియర్ వి డిస్కస్డ్ కొన్ని ఎగ్జామ్స్ ఇవ్వాల్సి వస్తుంది ఫర్ ఎలిజిబిలిటీ అండ్ గెట్ ఇన్ టు దీస్ స్కూల్స్ ఫర్ ఎడ్యుకేషన్. అండ్ అలానే NLU నేషనల్ లా స్కూల్స్, జోధ్పూర్, ఢిల్లీ, ఇవి ఉన్నాయి వెన్ ఇట్ కమ్స్ టు గవర్నమెంట్ సైడ్. అండ్ దేర్ ఇస్ లా స్కూల్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ గుజరాత్. అండ్ ప్రైవేట్ లా స్కూల్స్కి వచ్చేసి జిందల్ ఇస్ నౌ నంబర్ 1 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇన్ లా వచ్చేసరికి. సో ఇఫ్ యూ డూ ఇట్ దేర్ ఆబ్వియస్లీ మనకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అంటే మంచి కాలేజ్ చదివితే ఫ్రమ్ ఆల్ ఓవర్ కమ్ అక్రాస్ ప్లేస్మెంట్. సో ఇది ఈ జిందల్ కాలేజ్ ఎక్కడ ఉంది? ఢిల్లీ. ఓకే, ఇట్స్ ఇన్ ఢిల్లీ. సో ఇన్ ప్రైవేట్ మీరు చెప్పేది దిస్ ఇస్ ఆన్ ద టాప్ ఇన్ ద కంట్రీ. Yeah, it is on the top, followed by Symbiosis and other law schools. And మనకి గవర్నమెంట్ నేషనల్ లా స్కూల్స్, NLS, Nalsar, Bangalore one is and NLS, NLSIU Bangalore. I think NLS has been topping from more than 20 years kada. From the time they were established, they've been on number 1. Yeah, and if you see వాళ్ళు కొత్త electives అవి కూడా they are giving up to date ఉండడంతో they are up to date now. ఎందుకంటే ఇప్పుడు ఇన్సాల్వెన్సీ
ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ ఆల్సో యూ కెన్ టేక్ యాజ్ అన్ ఎలెక్టివ్ కార్పొరేట్ లాలోనే. సో దట్ వే ఐ థింక్ దే ఆర్ కమింగ్ అప్ విత్ న్యూ కోర్సెస్ విచ్ విల్ మ్యాచ్, ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ కి మ్యాచ్ అయ్యేటట్టు దే ఆర్ కమింగ్ విత్ సచ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అండ్ కోర్సెస్. Yeah. So that is quite a good thing. I mean, if they're doing that and up to date undadamto, it's very important that exposure raavadam for those students. And also about I think vallaku up to date avganam lekapothe they won't be able to deal with situations, and because it మారుతూ ఉంటాయి కదా. అవును, ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ ఒకళ్ళు ఇవ్వాలన్నా ఒక కార్పొరేట్ కంపెనీ, సంబడి హూస్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ టేకింగ్ యూ ఇన్ ఫర్ దట్ రోల్ ఇన్ హౌస్ కౌన్సిల్ గా కానీ యూ షుడ్ హ్యావ్ ఎడిక్వేట్ నాలెడ్జ్ టు డూ ద నీడ్ఫుల్. సో దట్ వే వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తున్నారు. అండ్ అలానే ఇంటర్న్షిప్స్ అవి, దానివల్ల that will give lot of exposure. You will know what to do, how to deal and go all. forward. So next question is which ways Indian corporate lawyers can go and work abroad? Yes, now కార్పొరేట్ లా చేసిన వాళ్ళు అపార్ట్ ఫ్రమ్ ఇండియా, దో దే హ్యావ్ గుడ్ ఆపర్చునిటీస్ హియర్, కొంతమంది అబ్రాడ్ వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అని చూస్తూ ఉండుంటారు. ఎర్లియర్ మనకి ఏంటంటే సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉంటే ఇఫ్ యూ డూ బీటెక్ అండ్ ఆల్ యూ కెన్ గో దేర్, వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ అదిలాగా. బట్ ఇప్పుడు ఫర్ లా ప్రొఫెషనల్స్ ఆల్సో ఎవ్రీబడి ఈస్ కాలింగ్ దెమ్, దేర్ ఆర్ గుడ్ ఆపర్చునిటీస్. సో in that way, one thing which becomes essential here is you have to bridge the gap between these two legal systems. మనం ఇండియాలో చదువుకుని ఇక్కడ లాస్ లో చదువుకుని అండ్ వీ నో ద కోర్ట్ ప్రొసీజర్స్ హియర్, కానీ అక్కడ వాళ్ళకి తెలియదు కదా. నాట్ ఓన్లీ ఫ్రెషర్స్, ఇప్పుడు కొంతమంది ఇక్కడ ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా దే వాంట్ టు గో అబ్రాడ్, బట్ స్టిల్ దేర్ విల్ బి సమ్ డిఫరెన్సెస్ విచ్ దే హ్యావ్ టు ఓవర్కమ్. దానికి దే కెన్ డూ LLM, లైక్ మాస్టర్ ఇన్ లా అబ్రాడ్ చేయొచ్చు. ఇప్పుడు యుఎస్ లో చేశారు అనుకోండి మాస్టర్ ఇన్ లా, దెన్ యూ కెన్ గో ఫర్ దేర్ లైసెన్స్ ఎగ్జామ్ లైక్ ద బార్ ఎగ్జామ్. చాలా మంది ఇంజనీరింగ్ తర్వాత MBA చేయడము, లేకపోతే బీకామ్ చేసిన తర్వాత ఇంజనీరింగ్ చేయడం, ఆర్ MSc చేయడం ఇంజనీరింగ్ తర్వాత. ఇస్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ దట్? As simple as that, yeah. If you credit system ఉంటుంది కదా, if you can match the credits, then you can go abroad and do your LLM masters. So in that it way depends on universities you're choosing, and so in that way వాళ్ళకు అక్కడ లైసెన్స్ కూడా లైక్ వచ్చినట్టు. after that they can go for license immediately. It becomes after easy. LLM, yeah, that is one way to go abroad and start your practice, do your further education in law, then that way they can go forward. And అలానే ఇప్పుడు MNCs లో వర్క్ చేస్తున్నారు, మల్టీనేషనల్ కంపెనీస్ లో వర్క్ చేసినప్పుడు యు ఆర్ డీలింగ్ విత్ క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్, మర్జర్స్, సో మెనీ things, so you will be well versed with that. So అలాంటి MNCs వేరే అబ్రాడ్ లో they establish branches, they're expanding అనుకోండి, then they will, as an in-house counsel, they will take you because you have knowledge in that. So that is one way to go ahead. The same way international law firms ఉన్నాయి. If you do your internships and practice there, as you know the common law, vallu they will give you opportunities. If you want to go abroad, you can work there. And there are various NGOs also who are providing such services. If you are associated with those NGOs and rendering those services, then you can go abroad. So these are some ways wherein you get this opportunity to go abroad. See, law is kind of booming in India. What are the reasons for this? Like okappudu it was only about medicine and engineering kada. ఈ మధ్య చాలా మంది law prefer చేస్తున్నారు and it is really growing. How do you see this? See, in international front, as we are talking about students going abroad and opportunities abroad, ala తీసుకుంటే economic growth and globalization. Now with globalization and expansion, ఇప్పుడు మన tech companies కానీ fintech companies, they're going everywhere. So that way we are going everywhere, like the legal professionals as well. So that is one segment where with globalization ఈ booming అనేది జరుగుతుంది అన్నమాట, as there are more opportunities. ఇప్పుడు FDI పాలసీ తీసుకుంటే, foreign direct investment policies కూడా they became more liberal.
which is adding to it. And we all know this very well that ఇప్పుడు మనకి కంప్లయన్స్ అండ్ రెగ్యులేషన్స్ పెరిగిపోయినాయి. లెట్ ఇట్ బి ట్యాక్స్ ఆర్ లేబర్ రూల్స్ అన్ని యూ హ్యావ్ టు కంప్లై, మ్యాండేటరీ అయిపోయినాయి, అండ్ దేర్ ఆర్ పాలసీ చేంజెస్ విత్ ఇన్ దట్. సో దిస్ ఈస్ ఆల్సో గివింగ్ వే for more legal opportunities work. also. For more legal work. In family law చూసుకుంటే obviously there are more family disputes ఇప్పుడు. ఇప్పుడు ఎక్కువైందా? ల్యాండ్ వైజ్ కూడా లైక్ పీపుల్ ఆర్ బికమింగ్ గ్రీడీ. మనం ఫ్యామిలీలోనే దేర్ ఆర్ పార్టిషన్ సూట్స్, అది మాకు ఈ ల్యాండ్ కావాలని చెప్పి. విత్ ఆల్ దోస్ థింగ్స్ ఐ థింక్ సివిల్ లిటిగేషన్, క్రిమినల్, ఫ్యామిలీ disputes are also increasing. So when there is growth this way, obviously legal complexities ki vaatiki there is more opportunity for the lawyers. So that way I think law is booming. Next question, which countries do encourage and engage our Indian lawyers? అందరూ అనుకుంటుంటారు USA is there and UK, వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు ఇండియన్ లాయర్స్ని, అండ్ ఎగ్జామ్స్ రాస్తే యూ కెన్ గెట్ గుడ్ జాబ్ ఆపర్చునిటీస్ అండ్ ప్రాక్టీస్ దేర్ అలా అనేసి. అపార్ట్ ఫ్రమ్ దీస్ కంట్రీస్ USA, UK, ఆస్ట్రేలియా, కెనడా, ఇప్పుడు సింగపూర్ అండ్ హాంకాంగ్ ఇవి కూడా ఏషియాకి హబ్ అవుతున్నాయి. Like they are the new legal hub anamata. There also corporate lawyers have lot of opportunities, so they have to explore these countries as well. Ante abroad anangane USA lo ela LLM chesi tarvata bar exam istam ala anukodam kaakunda ikkada kuda there is ample scope, which I think they have to see, and where opportunities are there they can go. Alane UAE lo kuda there are so many multinational companies, so definitely there is more opportunities for corporate lawyers there as well. Okay, so that is I think very encouraging also kada ilanti opportunities vaste encouraging ante global village concept antunnam kada. So that is one thing. ఈ మధ్య LPO is in చాలా ట్రెండ్ కదా. ఫస్ట్ LPO అంటే ఏంటి ఒకసారి చెప్పండి. అప్పుడు చెప్పారు కానీ మళ్ళీ ఎపిసోడ్లో కొందరు ఎవరైనా ఈ LPO అంటే ఏంటి అని అనుకోకూడదు కాబట్టి ఒక్కసారి. ష్యూర్, లీగల్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్. వేరే కంట్రీ వాళ్ళు దే కెన్ టేక్ us as సర్వీస్ ప్రొవైడర్స్. ఓకే, సో అవుట్ సోర్సింగ్ దేర్ లీగల్. సో ఈ మధ్య LPOలో ఇండియా ఇస్ బికమింగ్ అ హబ్ కదా. ఎందుకు అంటారు అంటే ఆర్ వి హ్యావింగ్ మోర్ లాయర్స్ working in this sector or more expertise is there in this sector? ఏంటి? దీనిలో ఏంటంటే ఇట్స్ లైక్ 9 to 5 జాబ్ అంటారు కదా, అలా ఉందన్నమాట. సో ట్రెడిషనల్ లా ఇష్టం లేని వాళ్ళు, as this episode is for them, in a way, అంటే ఇంకా కోర్ట్కి వెళ్ళి ప్రాక్టీస్ చెయ్యొద్దు, ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అనుకున్న వాళ్ళకి LPO is a good opportunity. LPOలో డాక్యుమెంట్ రివ్యూయింగ్ ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ వే లీగల్ రీసెర్చ్ దానికి అవసరమైంది, డ్రాఫ్టింగ్ ఆఫ్ సమ్ లీగల్ డాక్యుమెంట్స్ అండ్ పారాలీగల్ సర్వీసెస్, అండ్ అలానే కంప్లయన్స్ అండ్ రెగ్యులేషన్కి సంబంధించింది. ఆల్ దీస్ వర్క్ ఇస్ డన్, అండ్ టు సపోర్ట్ లిటిగేషన్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్, రీసెర్చ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, ఇట్ ఈస్ very interesting to know that other countries వాళ్ళ డాక్యుమెంట్ రీచెకింగ్ అండ్ పాయింట్స్ అని కవర్ అవుతున్నాయి. అలాంటివి దానికి దే ఆర్ అవుట్ సోర్సింగ్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్. ఇది డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. వాట్ వుడ్ యూ సే ఇస్ ఎగ్జాక్ట్ రీజన్ ఫర్ దిస్ LPO బికమింగ్ వెరీ పాపులర్ ఇన్ ఇండియా? ఒకటి వచ్చేసి కాస్ట్ ఎఫెక్టివ్ కంపేర్డ్ టు వెస్టర్న్ కంట్రీస్. మనకి ఇక్కడ యూ గెట్ రిసోర్స్ కొంచెం తక్కువ ప్రైస్ కి కాబట్టి దే విల్ డెఫినెట్లీ ప్రిఫర్ దిస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ హ్యావింగ్ వెరీ స్కిల్డ్ లీగల్ ప్రొఫెషనల్స్, వీ హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఇక్కడ. కరెక్ట్. సో దట్ వే దే డోంట్, వెస్టర్న్ కంట్రీస్ ఉన్నాయి అనుకోండి, దే వాంట్ టు గో ఫర్ సంబడి who can speak English fluently. True. Documentation lo gaani denlo aina when they are giving that service it will be in English. So they should be fluent with it. So that is there for us. All these are the reasons for India becoming preferring India. We have that scalability, we have such
legal professionals. And education is there కాబట్టి which can match, and మనం కొంచెం వాళ్ళకి favorable time లో కూడా we are able to provide that service. Yeah, all these factors I think play a role, because if you see the young India is quite educated, and ఒకటి ఎడ్యుకేషనే కాకుండా అవగాహన కూడా ఈ మధ్య చాలా పెరిగింది on Yes, exposure there is more, levels. yeah. So there's more exposure levels. So definitely it will add into the growth of this sector. The last question, అంటే ఇప్పటివరకు మాట్లాడింది ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ ఇంట్రెస్టింగ్. అంటే ఇండియాకి అంత డిమాండ్ ఉంది, ఆర్ ద ప్రెసెంట్ జనరేషన్కి నాట్ ఓన్లీ అ కెరియర్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టిపికల్ మెడిసిన్ కాకుండా లా కూడా పీపుల్ ఆర్ ప్రిఫరింగ్. అంటే ఇట్స్ వెరీ good way forward. So I think it's very encouraging, and my question to you, Kavya, is what is the future of corporate lawyers in India? I think the future is promising and bright for corporate lawyers or who are choosing this field. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్ ఎక్స్పాండ్ అవుతోంది. సో దేర్ ఆర్ మోర్ మర్జర్స్, ఎక్విజిషన్స్, అండ్ అలానే స్టార్ట్అప్ కంపెనీస్ చాలా వస్తున్నాయి. ఈ జస్ట్ హైదరాబాద్ బెంగళూరు తీసుకుంటేనే ఇన్ని స్టార్ట్అప్ కంపెనీస్, ఇట్స్ హబ్ కదా బెంగళూరు అండ్ హైదరాబాద్ ఫర్ స్టార్ట్అప్ కంపెనీస్. yes there are so many coming up like that, and they need business advice and consulting, or even legal advice. Legal advice for their businesses to grow and ఎలా తీసుకెళ్ళాలి ముందలకి. as I said, compliance ఇప్పుడు వాళ్ళకి మ్యాండేటరీ కాబట్టి, సో దేర్ షుడ్ బి సంబడి థరో లీగల్ ప్రొఫెషనల్ ఆ గ్రౌండ్స్ చూసేవాళ్ళు. సో దట్ వే ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పాండ్. వెంచర్ క్యాపిటలిస్ట్స్ ముందరకు వస్తున్నారు. సో దేర్ ఆర్ వేరియస్ ఆపర్చునిటీస్ విచ్ ఆర్ గ్రోయింగ్ డే బై డే. There is increase in cross-border transactions and businesses are going global. So it has become a platform for corporate lawyers to step in. వాళ్ళ growth కి ఇది తాహత పడుతుంది అన్నమాట. And one more thing is there are legal tech startups. Even in legal there are startups lagana. Legal tech startups లో ఏంటంటే ఇప్పుడు AI వచ్చింది కదా, సో వాటికి తగ్గట్టు డిజిటల్ కాంట్రాక్ట్స్ కావాలి కొంతమందికి. సో దిస్ ఈస్ వన్ న్యూ థింగ్, technological development which has an impact even on the lawyer, which has an impact even on lawyers and this scenario. So వాళ్ళకి digital contracts కావాలి, reviewing కావాలి, వాటికి కూడా they need corporate lawyers. So this is one ground where it is growing apart from the other ones we have discussed. అండ్ యాజ్ యూ సెడ్ కార్పొరేట్ హబ్ అవుతున్నాయి కొన్ని సిటీస్. అలా తీసుకున్నా కూడా దేర్ ఇస్ మోర్ కార్పొరేట్ లిటిగేషన్ ఆల్సో. Corporate litigation, legal complexities are also growing along with the opportunities and the expansion. So wherein corporate lawyers have to step in. అంటే అన్ని కరెక్ట్ గా పెట్టుకోవాలి వస్తుంది కదా. లీగలీ యూ హావ్ టు బీ ఇన్ ద రైట్ thing. Rape, nobody has others unnecessarily you'll get pinpointed, and that is what unnecessarily litigation okati start avutunda. So anni check cheskoodam is more important when they start a new business or anything. Yes, and with the changing scenarios mana policies kuda change avutunnayi. So somebody should be well aware, thorough, well versed with it. Okallu choosukuni chese vallu unte you can avoid litigation or any problems with regards to that. Okay, so I think this is a good episode, and thank you so much, Kavya. So thank you to everybody that మేము 10 episodes complete చేసాము. Next 11th and 12th episode will be more interesting, I hope, and do support and do subscribe to our channel and like and do give comments so that we can get back. And మీకేమైనా particular topic మీద కావ్య మాట్లాడాలంటే do share it with us so that we can come back to you. Certainly. Okay, thank you so much, Kavya. Welcome, Nivedita. Have a nice week ahead.